హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం వరల్డ్ మనం వచ్చినాం. గాలి చల్లకుండా బీభత్సంగా గాలి పెడతాను. చెరల మాత్రం దిగనిత్తలేదు. ఇక కైమార్ పోయి మాత్రం ఒకటి సిల్వర్ కవర్ అయితే కొనకొచ్చిన 120 రూపాయలు పెట్టి దీనిలో పెట్టి చేపలు కాల్చుకోవాలని ఎలా ఉంటాయో చూద్దామని. ఎవరికైతే ఇట్లా పెట్టి కాలవలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం కాలుతాను. ఎలా ఉంటాయో చూడాలి. ఉప్పు కారం రాసి ఇంట్లో పెట్టి మడత పెట్టి వగ్గిలో పెట్టి కాలుతాం. ఎలా ఉంటే లాస్ట్ చివరికి టెస్ట్ ఎట్టుంటో చూద్దాం. ఇది మాత్రం ప్రయత్నిస్తాను. ఇప్పుడు మాత్రం చెర్ల మాత్రం తింటే పోయి ఒక 4 చేపలు అయితే పట్టుకొస్తా. 4 చేపలు తెచ్చి రాగి ఉప్పు కారం పెట్టి ఇట్లా మలిసి పెట్టి కాలుతాం. ఈ వీడియో మాత్రం చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూడండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇది సక్సెస్ అయిందనుకో ఇంకా మంచి మంచి వీడియోలు ఎన్నో తీస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. అవునా పోతే పెట్రోల్ అంటే అటేనా ఈ రెండు అయితే చేపలు కడిగినాం, కాట్లు పెట్టినాం. దీనిలో ఉప్పు కారం కలుపుతాను. ఎందుకంటే గాలి బాగా తడత్తుంది కాబట్టి అట్టి గుండా బుద్ధి లేక ఓ 4 చేపలు అయితే పట్టుకొచ్చినాం. కాలుతాను. ఒక నిమ్మకాయ తెచ్చేది ఉండేరా. నిమ్మకాయ అయితే బాగుండదురా. ఇంట్లో ఉండే మన డాబాలో తీసుకుంటాం ఇట్లా. కానీ గిట్ట 4 తెచ్చుకొని కాట్లు పెట్టి అగ్గిల వారెత్తి కాల్చుకొని మందుకు అయితే ఏముంటుంది అంటే నా సాధారణంగా బాగుంటుంది. వెనకసేరి మళ్ళా కొద్దిగా చల్లాలి ఉప్పు కారం. ఇది కాల్చినాక కారం మాడిపోతుంది కదా, కారం మాడిపోతుంది. బాగా చల్లకు, మళ్ళీ తర్వాత కొంచెం చల్లాం ఉప్పు కారం. టెంప్ అయితే పెట్టినాం. తడ సౌండ్ ఎట్లా వస్తుంది చూడండి మీరే. ఫుల్ గాలి వస్తుంది. చెట్టు చూడండి, చెర్ర మాత్రం తీయలేదు. చెరువు బ్రహ్మాండంగా రెండింది కాబట్టి గాలి బాగా వస్తుంది. ఇవాళ కాలుతుంది. ఎవరు అన్నారా చెర్ల? ఎవరు లేరు, అందరం గడ్డకే ఉన్నాం. ఓకే రైట్. ఏం చెప్తాడు అదే దీనిలో చుట్టి ఇది కాలేదులే. దీనిలో చుట్టి పెడతాడట చూద్దాం. మేము వరకైతే ట్రై చేయలేదు. ఇప్పుడైతే మా వాడు తెచ్చిండు. ఇది బాగుంటుందని పెడతాను, చూద్దాం. అంత పొడి ఎందుకు అంత వక్కిరెక్కిరి అవుతాను. మంచిగా అటుకి తిరిగింది. ఇట్లా అటనే తిరిగింది. అది అందులో ఉడుకుతుంది అన్నట్ట లేకపోతే ఎట్లా ఉడుకుతుంది? వావ్, చూడండి. కొత్త రంగంగానే అయితే కాలుతాను. ఎలా ఉంటుందో చూద్దాం. చికెన్ ముక్కలు ఇలానే కాలుతారు కదా. ఎన్ని చేపలకు కలవచ్చు ఇది? ఒక్కసారి చూస్తే వెళ్తుంది. 4 చేపలు అయితే తెచ్చినాం. వాటిని కడిగినాం, ఉప్పు కారం పెట్టినాం. ఇంట్లో ఈ కవర్లు అయితే పెడుతున్నాం. గోల్డ్ కలర్ ఉంది. ఇది సిల్వర్ కలర్, గోల్డ్ సిల్వర్ కవరే కదా ఇది. సిల్వర్ కవర్. మా చెరువు చూడండి బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. బ్రహ్మాండంగా అయింది. తడ చూడండి ఎట్లా ఊగుతుందో. ఎట్లా అంటే ఘోరంగా ఊగుతుంది. ఇలా కెమెరాలో తక్కువ కనబడుతుంది కానీ తడ బాగుతుంది. ఎవరైనా దిగలేదు. ఇక గడ్డ కట్టుకుంటలేక ఒకటి టెంప్ అయితే పెట్టి చేపలు అయితే కాలుతాను. పొద్దు చూడండి దగ్గర పడ్డది. పొద్దుకుతుంది. ఇక చెర్ల దిగతట్లేను. ఇంటికి కూడా పొద్దుగాలు వేసిన పాపతి ఉన్నాయి. పొద్దుగాలు వేసుకోవాలి ఈ కాంచోలి. సాయంత్రం చూస్తే కష్టం ఉన్నది. ఇట్లా తడతే వలలు చుడతాయి అన్నమాట. అట్లా
4 చేపలు అయితే చూసాం, ఎట్లా కాలుతాయి చూద్దాని. ఇదే మనం ఫస్ట్ ప్రయాణం చేస్తాను, ఇవరకైతే ఇలా చేయలేదు. ఇంకేమైతే పెట్టాం, కాళ్ళు అయితే కాలుతాయి. ఇలా ఉడుకుతాయా కాలుతాయా, ఇదే ఫస్ట్ టైం ఇలా మంచిగా కాలుతాయి అని అయితే ఇవి తెచ్చి ప్రయోగం అయితే చేసినాం. ఇది సక్సెస్ అయింది అనుకో, అట్టుకున్నప్పుడు అలా కాల్చుకొని తినుడే. ఒక నిమ్మకాయ మర్చిపోయాను, నిమ్మకాయ నుంచి మసాలాలు చేస్తే అలా వెళ్తే అయిపో మస్తుంది. కానీ కవరు కాలిపోదాను సార్. వాటి వీనికి వెళ్ళి మాత్రం ఇంకా కట్టెలు కూడా పెడతాను బ్రహ్మాండంగా. వావ్, అవైతే ఇంకా కవర్ అయితే కాలిపోతలేదు, కవర్ అయితే ఎట్లా అర్థం ఉంటుంది. మరి ఉడుకుతాయా, ఇదే ఫస్ట్ టైం ఇది చేసుడు. ఇది మంచిగా సక్సెస్ అయ్యేది ఉంటే ఇంకా బ్రహ్మాండంగా కాలుతాం. నిమ్మకాయ అది తెచ్చి ఇంకా మంచిగా చేస్తాం. ఇప్పుడైతే చూడాలి చేయాలని మాత్రం చేస్తాను ఈ ప్రయోగం. ఈ అడ్డ మాత్రం మాదే ఫ్రెండ్స్, చెట్లలో గుట్టపొంటి అనే ఉంటుంది. ఇక చూడండి ఎన్ని తెప్పలు ఉంటాయో. ఇదే మాది అడ్డ. గాలి మాత్రం ఇంకా బాగా లేచింది, ఇంకా బాగా వస్తుంది. సుయి అని సౌండ్ కూడా వస్తుంది అనుకుంటా. తడ బాగా బ్రహ్మాండంగా వస్తుంది. తడ సముద్రం లెక్క వెళ్ళిపోయింది, అంతు లేకుండా చూడండి, దూరం అయిపోయింది కాబట్టి. ఇదే మా అడ్డ, చెట్లలో ఉంటుంది. ఈ గుట్ట పొంటి అనే ఉంటుంది. పిట్టగుళ్ళు చూడండి, పిట్ట గుళ్ళు పెట్టినాకు అన్నీ. ఆ రేగు చెట్టుకు పెద్ద రేగు చెట్టు ఇది, పిట్టగుళ్ళు పెట్టినాడు. మంచిగా ఉన్నాయి ఆ పిట్టగుళ్ళు. పిట్టలు కిచకిచ అంటే అలా. ఓకే, ఇగో తెప్పాలి మాయ. ఇక్కడ 8 మంది ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ తెప్పలు చూడండి, 4, 5, 3, 8 మంది. అటు ఉన్నది కొందరు 8 మందిలో 6, 7 మాత్రం. ఇక్కడ తడ మాత్రం చూడండి ఎట్లా కొడుతుందో. చెరువు మాత్రం బ్రహ్మాండంగా రెండింది. చూడు తడ ఇంత తడరాంగ ఎట్లా దిగమన్నాం చూడండి. తడ మాత్రం బ్రహ్మాండంగా తడస్తుంది బాగా. గాలి మాత్రం సీయ సౌండ్ వస్తుంది. ఇక ఇప్పటి నుండి మాకోటి గాడుపు వస్తూనే ఉంటుంది. ఇక మాకు కష్టం అవుతుంది దిగడానికి, చెర్ల దిగడానికి కష్టం అవుతుంది బాగా. చూడండి చెట్లు ఊతానే చూడు, చెట్లు ఊతానాయి. తడ ఏర్పడదన్నమాట, మాకు ఇట్లా ఏర్పడుతుంది, మన కెమెరాలో ఏర్పడదు చక్కగా. ఫ్రెండ్స్ ఇదే మా అడ్డ మాత్రం. ఇక ఇక్కడనే ఉంటాం, ఇక్కడికే ఇలా పడుతావు ఇట్లా. అక్కడ చేపలు కలుతాను, అక్కడ టంపిల్ అయితే తీసి వచ్చిన. ఇదే బాగుంది కదా ఫ్రెండ్స్. చేపలు అయితే మొన్నదాకా ఫుల్ పడ్డాయి. మన బురకలు అయితే సాయంత్రం పూటనే కింటాల 50 కిలోలు 60 కిలోలు 30 కిలోలు పట్టలాగా పడ్డాన్ని పడ్డాయి. కానీ ఈ గాలి ఇయ్యాల కూడా పడతాయి అనుకున్నాం, కానీ గాడి వస్తుంది జర. మళ్ళీ వర్షం వస్తుంది, తుఫాన్ లేచినట్టున్నది. తుఫాన్ చేయబట్టి కూడా మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. పొద్దుగాల మాత్రం తడిపింది, పొద్దున చేపలు అయితే పడతలేవు, సాయంత్రం పూటనే పడతానే అన్నట్టు. ఇప్పుడు అట్టికుండా ఏం చేయాలని మెల్లగా గాలిలో పోయి మాత్రం ఒక 4 చేపలు అయితే పట్టుకొచ్చిన. ఒకటి సిల్వర్ కవర్ తెచ్చిన, సిల్వర్ది. ఆ కవర్లో పెట్టి కాలుతాను. సక్సెస్ అయితే ఉంటే ఎప్పుడన్నా గిట్లా అట్టుకున్నప్పుడు మనం కాల్చుకోవచ్చు, అందుకొరకే తెచ్చినాం. డ్యామ్ అయితే కంగారు లేకుండా ఫుల్ రెండింది, గాలి ఇలాగా చెప్తాను. ఈ దసరా దాకా గాడుపులు ఉంటాయి, ఇప్పుడు బాగానే గాడులు ఉంటాయి కాబట్టి ఈ గాడుపులకు మాత్రం జర వలలేసుడు మహా కష్టం, గాడుపులకు వేయలేము. అందుకొరకే ఇక అందరు ఎవరు లేరు, అందరు ఇంటికి వెళ్ళిపోయారు. నేనే ఉన్నా, నేను ఇంకో అతను ఉన్నాడు. ఇద్దరం కలిసి చేపలు కాల్చుకుందాం పటాని ఒక ప్లాన్ చేసి చేపలు అయితే కాల్చుతాను. ఇక మరి అట్టుకుండా ఏం చేస్తాం చెప్పు, ఇంటికి పోయి ఏం చేస్తాం, బోర్ కొడతాను. ఇంకా మాత్రం బాగానే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా మాత్రం దాదాపుగా ఇంకో 15 చేపలకు అవుతుంది కావచ్చు, 10-15 చేపలకు అవుతుంది. ఇదైతే ఆడతాను, ఎందుకంటే 4 చేపలకు పెట్టాం. ఖరాబ్ అయితే ఏమంచి ఇప్పుడు మంచిగా ఉండేది ఉంటే మళ్ళీ ఇంకా బ్రహ్మాండంగా కాల్చుకుంటా మంచి వీడియో తీస్తాం. ఇదైతే అవర్ రకాలు అయితే దాద్దాం. సిల్వర్ కవరు ఇప్పుడు సక్సెస్ అయితే కాల్చుతాను. దీనికి 120 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. ఈ కవర్కు 120 రూపాయలు పడ్డది.
ఈ చేపలు కాల్చుకోవడానికి అంత తెచ్చాం. చికెన్ ముక్కలు కూడా కాలవచ్చు ఇందులో పెట్టి. చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అన్నీ కాలవచ్చు. దీన్ని 120 రూపాయలు పెట్టి మాత్రం కొనుక్కొచ్చినాం. హావ్ రగరగ మంట మాత్రం దద్దరిల్లిపోతుంది. అగ్గి మీద ఇగో అగ్గి మీద మాత్రం కలుతాను. ఇట్లా కాల్చుకోవాలి. ఈ జంగల్లో కాల్చుకొని ఇట్లా తింటే ఏ కరోనా వస్తుంది. కవర్ అయితే మాత్రం కాలుతలేదు ఫ్రెండ్స్. మీదనైతే లోపలనే ఉడుకుతుంది. కవర్ గింత కూడా చూడండి మీరు. ఆ కవర్ ఏమైనా కాలుతుందా? అసలే కాలుతలేదు. కింద ఒకటి పడ్డది. కిందికి తీరే వేడవుతుంది. ఉడుకుతుంది. అది ఉడుకుతుంది. దీని తర్వాత చివరి వరకు చూద్దాం ఎలా ఉంటుందో. టెస్ట్ బాగుంటుంది అంటే ఇంకా బాగా చేస్తాయి. ఇది ఎందుకంటే నాకు ఇంట్లో కాలు కూడా ఈ వారు చూడలే నేను, కాలవలే కాబట్టి ఇప్పుడే కాలుతున్నా. ఇది బాగుండేది ఉంటే మంచిగా కాలుతా. ఇంకా నిమ్మకాయలు అవి తెచ్చుకొని నిమ్మకాయలు పులుసు వండుకొని మసాలాలు వేసి ధనాల పొడి స్టార్ మసాలా అది వేసి మంచిగా చేస్తాం. ఇప్పుడైతే ఒక 4కే చూస్తాను. 4 అయితే కలుతాను. దాదాపు మేము లేచి మాత్రం 10 నిమిషాలకు ఎక్కువ అవుతుంది. అంత మాత్రం వేసినాం కదా. టైం చూడు చీకటి అవుతుంది. అక్కడ సూర్యుడు కూడా కథం వీకెండ్ అయిపోయింది. అక్కడ చూడండి పొద్దులేదు. సూర్యుడు వీకెండ్ పొద్దు వీకెండ్ ఆల్రౌండ్. చీకటి కూడా అవుతుంది. ఇప్పుడైతే కాలనీ అనుకుంటున్నాం మేము. చూడండి మొత్తం 4 పీసులు వేసినాం. 4 పీసులు వచ్చినా ఒకటి ఇప్పి చూద్దాం. ఇవి ఎట్లయితే కాలుతాయి అన్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఒకటైతే ఇప్పి చూస్తే తెలుస్తుంది. చూడండి గింత కూడా అది పల్సానే ఉన్నది. ఇట్లా అంటేనే చినిగిపోయింది. అది కాలిపోద్ది అనుకున్నాను నేను ఫస్ట్. మావాడు అన్నాడు కంటే కాలదన్నాడు, కానీ కాలిపోద్ది అనుకున్నా కానీ కాలిపోలేదు. చూడు అది ఎట్లనే ఉన్నది. లోపల మన ఏది కుక్కర్లో పెట్టి ఉడికినట్టు అవుతుంది అనుకుంటా. ఎందుకంటే దాని హెయిర్ అన్నది పోదు కాబట్టి హీట్కు ఉడుకుతుంది చేప. ఒకసారి ఒకటైతే ఇప్పి చూద్దాం. మొత్తం ఇప్పి చూద్దాం. ఒకటి బయటికి తీసుకుంటాం. కాలుతుంది ఇప్పి చూస్తే వెళ్తుంది. వావ్ చేప అయితే బ్రహ్మాండంగా కాలింది ఫ్రెండ్స్. చూడండి ఎక్సలెంట్ కాలింది. తిని చూద్దాం. తినైతే చూస్తా ఎలా ఉంటుందో. ఉప్పని అమ్మ కాలుతా సురు అంటుంది. అయ్యి కాలుతుంది కానీ నోరు ఊరిపోతుంది. ఆహా ఉప్పు కారం గింత కూడా మాడలేదు. ఎట్టున్నా అట్నే ఉన్నది. తినే చూస్తానా. వావ్ సూపర్ అంటే సూపర్ ఉన్నది. ఆహా ముళ్ళు కూడా నవ్వాలనిపిస్తుంది. అంత బెస్ట్ ఉన్నది. టేస్ట్ మస్తు బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఉడికింది మన ఎట్లా అంటే ఉప్పు కారం ఇది కొంచెం దగ్గర సారీ ఉప్పు కారం కూడా మాడిపోలేదు. చూసినావా ఎంత బాగుంది. తింటా అంటే మాత్రం వావ్ నోరు ఊరిపోతుంది. నేను చూస్తా అంటే నాకు మస్తు అనిపిస్తాను ఫ్రెండ్స్. వావ్ బ్రహ్మాండంగా ఉంది. మన కూర అనుకున్న కంటే ఇది బాగుంది. సూపర్ గుడ్ సక్సెస్ అయింది. చూడండి బ్రహ్మాండంగా ఉన్నదండి. ఎక్సలెంట్ ఉందండి. చూడండి చేపలు అంటే మళ్ళీ మజాక కారం పొడి ఉప్పు పెట్టుకొని తింటే వావ్ నా సావిరంగా. వావ్ టేస్ట్ బాగుంది. కట్టెలవిన కాలితే మాత్రం అంత మాడు ఉంటుంది కదా. ఇక దీనిలో పెట్టి కాలితే మాత్రం ఏముందంటే వావ్ మన మందులకు దానిలకు మనం ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఇది బాగుంటుంది. ఏమనుకున్నా వితౌట్ ఆయిల్ ఫుడ్ ఎక్సలెంట్ న్యాచురల్ సూపర్ అన్నది. ఇదే వీడియోను ఇంకా మరోసారి చేద్దాం. మస్తున్నది. ఎందుకంటే చేపలు పట్టుకొచ్చి తీస్తాం కానీ ఇప్పుడు చేయననుకున్నాం కానీ చేద్దామని మళ్ళీ మావాడు చేద్దాం పట్టాన వాళ్ళు చేయవలసి వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి బాగున్నది సూపర్ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్ బాయ్.